ఈరోజు వీడియోలో మనం పతివ్రత అంటే ఎవరో తెలుసుకోబోతున్నాము. పతివ్రత అంటే భర్తనే దేవుడిగా భావించి, భర్తనే ప్రపంచం అనుకుని, భర్తకే ప్రథమ స్థానాన్ని ఇచ్చే స్త్రీని పతివ్రత అంటారు. పతివ్రత అంటే భర్త పనుల్లో సహాయం పడడం వల్ల పతివ్రత అని చెప్పగలుగుతారు. అయితే మన పూర్వకాలం కథల్లో అంటే మహాభారతంలో పతివ్రత గురించి చాలా గొప్పగా వివరించారు. అయితే మహాభారతంలోని ఆది పర్వంలో నుండి చతుర్థాశ్వాసం నుండి తీసుకోబడిన శకుంతలోపాఖ్యానం కథ మనమందరం తెలుసుకున్నాము. అందులో ఏంటి, శకుంతల తన భర్తని గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటుంది. అయితే కొన్నాళ్ళు పోయాక దుష్యంతుడికి ఇంకా శకుంతలకి ఇద్దరికి ఒక కొడుకు పుడతాడు. అయితే కణ్వ మహర్షి ఆజ్ఞ మేరకు శకుంతల ఏం చేస్తుంది, తన భర్త ఇంటికి వెళ్తుంది, తన భర్త రాజ్యానికి వెళ్తుంది. అయితే శకుంతలను చూసిన దుష్యంతుడు ఏమంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఇక్కడి నుంచి నీ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపో అంటాడు. అయితే ఇంకా శకుంతల తన గురించి చెప్పడం మొదలు పెడుతుంది. నువ్వు నన్ను గాంధర్వ పద్ధతిలో కణ్వ మహర్షి ఆశ్రమంలో వివాహం చేసుకున్నావు కదా, ఇంకా ఇప్పుడేమొచ్చేసి ఎందుకు ఇలా నటిస్తున్నావు నా ముందు నువ్వు అని తన గురించి చెప్పుకోవడం మొదలు పెడుతుందంటే భార్య యొక్క గొప్పతనం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. తర్వాత కొడుకు యొక్క గొప్పతనం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. అంటే 100 వాజపేయ యాగాల కన్నా ఒక్క కొడుకు ఉండడం మంచిది. ఈ కొడుకు అనేవాడు వంశాన్ని పైకి పెంచేలా చేస్తాడు, పున్నామ నరకంతో ఉన్నటువంటి తల్లిదండ్రులను కాపాడుతాడు. ఈ పున్నామ నరకం అనేది నేను నెక్స్ట్ రాను వీడియోస్లో పెట్టబోతున్నాను. వెయిట్ చేయండి దానికోసం. దానికి కూడా సిగ్నిఫికెన్స్ ఉంది. అసలు పున్నామ నరకం అంటే ఏంటి, దాని నుండి విముక్తిని ఎలా పొందుతారు, దాని గురించి కూడా నేను నెక్స్ట్ రాను వీడియోస్లో పోస్ట్ చేస్తాను. దాని గురించి కూడా అందరూ తెలుసుకోవచ్చు. అయితే ఇవన్నీ చెప్తుంది. మరి శకుంతలోపాఖ్యానంలో మనం తెలుసుకున్నాం కదండి, శకుంతల పతివ్రత నిజమైన ఇది మనస్సుతో కలిగి ఆలోచించింది. పైగా తను ఎక్కువగా ఎప్పుడు తన భర్త యోగక్షేమాల గురించే ఆలోచిస్తూ ఉండేది. పైగా ఇంకా మహాభారతంలోని ఇంకా పాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఐదుగురికి భార్య ద్రౌపదీదేవి. అయితే ఈ ద్రౌపదీదేవి పేరు ఎలా వచ్చింది, ద్రుపదుడికి కూతురు పుట్టినందుకే ద్రౌపది అని పేరు వచ్చింది. అయితే ఈ ద్రౌపది కూడా తన 5 భర్తల్ని తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించలేదు. తన 5 భర్తలే తన ప్రపంచం అనుకుని వాళ్ళనే సేవిస్తూ, వాళ్ళనే పూజిస్తూ, వాళ్ళ పనుల్లోనే సహాయపడుతూ ఉండేది. సో ద్రౌపదీదేవిని కూడా పతివ్రతగా చెప్పగలము. సో దీని గురించి మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.